వెల్కమ్ టు ఎంపీటీవీ న్యూస్. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని మంగూర్ల గ్రామ పంచాయతీలో గురువారం రోజున 9 కళ్యాణ లక్ష్మి 3 షాదీ ముబారక్ చెక్కులను సాత్నాల తహసీల్దార్ జాదవ్ రామారావు ఎంపీటీఓ వెంకటరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుని వెళ్తా వాళ్ళ తల్లిదండ్రులకు ₹1,00,000 చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బూదిరెడ్డి అస్తాక్, సుభాష్, రమేష్, మహేందర్, అశోక్, గిజ్జా, నర్సింగు, రాథోడ్, రోహిదాస్, కొడపరాము, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మంగూర్ల గ్రామస్తులు తదితరులు హాజరయ్యారు. మంచి శుభ సందర్భంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సందర్భంగా అందరికి స్వాగతం పలుకుతూ వచ్చిన అందరికీ ఈ కళ్యాణ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ భాగంగా లబ్ధిదారులు మరియు మన వివిధ పార్టీ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే సాత్నాల మండలంకు మన తొలిసారి వచ్చారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పంపిణీ చేయడానికి. కాబట్టి అతనికి ముందుగా మనం చిన్నగా సన్మానం చేసుకుంటాం. ఆ తర్వాత మన కార్యక్రమాన్ని చెక్కుల పంపిణీ చేస్తామని మీ అందరికీ విన్నవిస్తున్నాం. మనకు ఈ సాత్నాల మండలం తొలిసారిగా ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం సార్. ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం వచ్చేసిన అందరికీ, లబ్ధిదారులకు, గ్రామస్తులకు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. రామారావు మన మార్కెట్ చైర్మన్ కంటే పైసలు దమయించి బ్యాంకులలో ఇస్తున్నారు. ఇది ఏమైందో నాకు అర్థమవుతలేదు. ఎందుకు పైసలు ఇస్తున్నారు, ఎందుకు పైసలు దమయిస్తున్నారు? పైసలు రైతు కింద పైసలు దమయించి అయినాక గింతి మనకు గింత ₹1 ఖర్చు లేకుండా మీకు పట్టాలైతే చెప్తే కూడా మంచిని పైసలు దమయిస్తున్నారు. ఇవరికి అయినాకనే నాకు మీరు ఎవరు కూడా ₹1 ఇచ్చే అవసరం లేదు. నాకు తెలుసు ఏమైనా పెట్టిండ్రు, బోళ్ళలో దమయించారు, బోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత వచ్చినాయి, ఆడిపోతున్నాయి పైసలు, నాకు అది తెలుసు. ఇది రైతుల మంచి కొరకు, రైతులకు కావాలని నేను ప్రత్యేకంగా ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తే మధ్యధరలకు ఎదిగించే పైసలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారో అర్థలేదు. ఇకనైనా కానీ డబ్బులు ఎవరైతే, నేను ఒక విషయం చెప్తాను, డబ్బులు ఎవరైతే దమయిస్తున్నారో నేను ఖచ్చితంగా అటువంటి పైసలు ఇచ్చిన వాళ్ళకి మాత్రం పని అయ్యేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా మీకు పని చేయడానికి, పట్టా వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత ఎక్కడికి ఇన్ని పైసలని ఓడతాం, మంచికి ఇన్ని పైసలని ఇంకోడతాం. మీరు 4 అన్నదమ్ములు ఉన్నారు కదా, మంచిగా 1,00,000 ఇల్లు, మీకు 4కి 4 పట్టాలు వస్తాయి. ఇప్పుడు 2,00,000 ఇల్లు అయినాక 2,00,000 ఇల్లు అంటే 2,00,000 తీసుకుపోయి చేతులు పెడుతున్నాం. నేను మొత్తం చెప్తున్నా, పోయినసారి కూడా అయినా కూడా మొన్న మళ్ళా ఇంకా కొందరు పైసలు ఇచ్చింది. నాకు తెలిసి అవి ఆడబెట్టిందో బ్యాంకు ఖాతా నెంబర్ కూడా చెప్తా నేను, ఏ బ్యాంక్ ఖాతాలో పెట్టిందో, ఎవరి పేరు మీద జమ నా దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. దయచేసి అటువంటి మంచిగా పనిచేస్తున్నటువంటి అధికారులకు ఒక మంచి ఎంఆర్ఓ వచ్చిన మనం కష్టపడి పనిచేసిన మనస్తత్వం మన తహసీల్దార్కు, ఈ తహసీల్దార్ తెలిసే కదా అందరికీ ఒక మంచి ఆఫీసర్, నీతితో, విలువలతో, నిజాయితీతో నలుగురికి పనిచేయాలని ప్రత్యేకంగా నేను కలెక్టర్ గారికి చెప్పి ఈ సాత్నాల తహసీల్దార్ గారిని పోస్టింగ్ ఇప్పించిన ఒక మంచి ఆఫీసర్ చెప్పిన. నా ఆదిలాబాద్లో చాలా మంది రైతులకు పట్టాలు లేవు. 40 నుంచి 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు కూడా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ ఖాస్తులు అందరూ పట్టాలు లేని కారణంగా బ్యాంకు లోన్ వస్తలేదు, లేదా పెట్టుబడి పెట్టుకుందామని పోతే ఎక్కడ కూడా పెట్టుబడి దొరికే పరిస్థితి లేదు. పాస్బుక్ లేని కారణంగా, పట్టా కాని కారణంగా పత్తి అమ్ముకోవాలన్నా, సోయాబీన్ అమ్ముకోవాలన్నా ఇబ్బంది ఉన్నది. అటువంటి వాళ్లకు ఖచ్చితంగా పట్టాలు కావాలని నేను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన. దాంట్లో చివరిగా
ఒక విషయాన్ని కూడా నేను పెట్టించాను. ఎవరైతే 50 ఏళ్ల కింద అమ్మినటువంటి వాళ్ళ వారసులు ఇయ్యాల మా తండ్రి అమ్మలేదంటారు. మా తండ్రి అమ్మలేదు, ఏదో మేము దున్నుకోమని ఇచ్చినాం, నేను సంతకం పెట్టా అని ఈరోజు వారసులు వస్తాడు. వారసులు సంతకం పెట్టినా పెట్టకపోయినా మనం సరి అయినటువంటి ఆధారాలుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టేదారుల స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళకు పట్టాలు చేయాలని నేను అసెంబ్లీలో ప్రత్యేకంగా దాన్ని రాయించిన, అది చట్టంగా కూడా ఈరోజు వచ్చింది. కాబట్టి సునీత నెక్స్ట్ సునీత గణపతి సుగల్, బోయో సంగీత, నోముల లావణ్య, తులం బంగారం లేదయ్యా, తులం బంగారం పెట్టిపోయింది. అరే అరే జోకుతున్నా వాగ్దానం, కళ్యాణ స్వప్న, శతాపుడి వాగ్దానం ఇయ్యద్దు. సాది ముబారక్. నెక్స్ట్ రిజోనా నైదాబి, నోముల లావణ్య, దినేష్ సాత్నాల తహసీల్దార్ గారికి, సాత్నాల ఎంపీడీఓ గారికి, నాతో పాటు విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మిగతా నాయకులకు అందరికీ, ఈ యొక్క చెక్కులు తీసుకోవడానికి వచ్చినటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. పెళ్లి చేసిన తర్వాత ఏ రకమైనటువంటి కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. ఆడపిల్ల పుట్టగానే ఆ పిల్ల ఎట్లా పెరుగుతా అవుతుందో తల్లిదండ్రుల లోపల ఆలోచనలు కూడా, నా బిడ్డకు గొప్ప సంబంధం రావాలని, ఎంత బాకీ అయినా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే ఆమెకు కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి, మాకు కష్టాలు వచ్చినా సరే నా బిడ్డ మాత్రం బాగుండాలని కోరుకునేటటువంటి సహజ మనస్తత్వం మనుషులు. ప్రభుత్వాలు కొంత ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని కొంత దూరం చేయాలని గతంలో, ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనా, కేంద్రమైనా, రాష్ట్రమైనా, ప్రభుత్వాలు ఏమైనా సరే ప్రజల కష్టాలలో పాలు పంచుకోవాలన్నటువంటి ఆలోచనతోనే ఇటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతుంది. ఈ సందర్భంగా తహసీల్దార్ గారికి, మిగతా సిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నాం. చిన్న చిన్న విషయాల పేరు మీద కొంత వారం రోజులు, నెల రోజులు, 2 నెలలు వయసు తక్కువ ఉన్నదనం, వయసు వాస్తవంగా 18 సంవత్సరాలు నిండినప్పటికీ ఆ యొక్క స్కూళ్లలో చేర్పించేటప్పుడు డేట్లు సరిగా లేని కారణం కావచ్చు, మిగతా విషయాలు, ఆధార్ కానీ, మిగతా ఓటర్ ఐడి, ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న పొరపాటు ఉండడం వల్ల ఏజ్ లేదని ఆ యొక్క పేదల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు. అవసరమైతే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొనైనా సరే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఏమైనా ఇబ్బంది ఉంటే డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొనైనా సరే అటువంటి వాటికి కన్సిడర్ చేయాలని మనకు అవకాశం ఉన్నది. ఆ రకంగా వచ్చినటువంటి ప్రపోజల్ని వెంటనే పెళ్ళైన తర్వాత ఒక 15 రోజులు, నెలకు మనం వాళ్ళకు చెక్కులు ఇస్తే కొంత ఉపయోగం ఉంటుంది. ₹1,00,000 పెళ్లికి బాకీ తెచ్చినప్పుడు దానికి నెలకు తిరిగి ఇస్తామని చెప్పినటువంటి ఆయనకు నెల దాటిన తర్వాత అతను అంటాడు, ఏమాయమ్మా నగంకు తీసుకున్నారు, ఇంకా నాకు ఇస్తలేరు, మీరు చెక్క నాకు ఇస్తున్నారు, మీ చెక్క వస్తుంది ఎప్పుడు, మాకు ఇస్తారు ఎప్పుడు అని రకరకాలుగా బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. తిరిగి ఆఖరికి 6 నెలలు అయింది కదా, ఇక నెలకు ₹3 చొప్పున వడ్డీ అంటే దానికి ఒక 20,000 వడ్డీ అయిపోతుంది. ఇక వచ్చినటువంటి ₹1,20,000 వడ్డీ పోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అధికారులు తొందరగా, సాధ్యమైనంత తొందరగా ఆ యొక్క చెక్కులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలా. మిగతా చెక్కులు కూడా పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం ఉన్నది. మరి ఆర్డీఓ మీద ఉన్నది, ఈ రోజే ఆర్డీఓ గారికి చెప్పి మిగతా చెక్కులు కూడా తొందరనే క్లియరెన్స్ చేయించేస్తాం. మరి అదేవిధంగా ఈ సీజన్ అంతా కూడా అధిక వర్షాలు పడి రైతులంతా కూడా ఇబ్బందులలో ఉన్నారు. మొన్ననే రైతులకు 7 క్వింటాల వరకే పత్తి కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉన్న సీసీఐని తెలుసు. దాన్ని 12 క్వింటాలకు నిన్ననే రాత్రి ఆర్డర్లు కూడా వచ్చినాయి. దాన్ని 12 క్వింటాలు అనే విధంగా ఈరోజు సీసీఐ ముందుకు వచ్చింది. అదేవిధంగా సోయాబీన్, తడిసినటువంటి సోయాబీన్ని
రంగు మారినటువంటి సోయాబీన్ని కొంత కొనాలంటే మార్కెట్ కొంత ఇబ్బంది పెడతా ఉన్నది. దానికి నేను మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడినా. తడిసిన రంగు మారిన సోయాబీన్ని వేరే గోడౌన్లలో పెట్టి ఆ యొక్క తడిసిన సోయాబీన్ని కొనాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. దానికి కూడా తొందరలోనే పరిష్కార మార్గం వస్తుంది. మరి అదేవిధంగా ఆడవాళ్ళకు సంబంధించినటువంటి విషయం నేను మొన్న కూడా మాంగూర్లకు వచ్చినప్పుడు ఒక విషయం చెప్పిన. ప్రభుత్వం గొప్పగా ఆలోచించి ఈ యొక్క పట్టాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోని ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. నేను మన అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది ఆడవాళ్ళు. ఈ ధరణిపై భూభారతి అనే చట్టం వచ్చినప్పుడు ఆ చట్టం గురించి అసెంబ్లీలో దాదాపు ఒక